ఎంత చెప్పినా ఆకలి లేదంటుంది. రూమ్లో నుంచి బయటికి కూడా రావట్లేదు. దత్తత ఆగిపోయినందుకు చాలా బాధపడుతుంది. దానికి తోడు నిషిక, యువరాజ్ తనని మాటలతో చాలా బాధ పెట్టారు. ఇవాళ దత్తత కార్యక్రమం జరుగుతుంది. పుట్టుకతో దూరమైన తన కుటుంబం తనకి దక్కుతుందని శ్రీవల్లి చాలా ఆనందపడింది. కానీ తనెంతో ప్రేమించే అత్తయ్య తన కలని చంపేసిందని చాలా బాధపడుతుంది. వేసే ప్రతి అడుగుకి ఒక ఎదురు దెబ్బ తగులుతూనే ఉంటే మనిషికి ముందడుగు వేయాలన్న ఆలోచనే భయపెడుతుంది కేదార్. ఇప్పుడు శ్రీవల్లి కూడా అదే బాధలో ఉంది. తన జీవితానికి తనే శత్రువని, బతికినన్నాళ్ళు కష్టాల్లో కన్నీటితో బతకాలని తన తలరాతలో రాసుంది అని అంటుంది. శ్రీవల్లి ఇంతలా బాధపడుతుంటే చూస్తూ ఉండడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాం దాత్రి. నాకు చాలా బాధగా ఉంది. తనకి నాకు ఏ సంబంధం లేకపోయినా ఎందుకో శ్రీవల్లికి కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే రక్తం పంచుకొని పుట్టకపోయినా నువ్వు తనని చెల్లి అనుకుంటున్నావు కాబట్టి. నువ్వు, నేను, మావయ్య, వదిన తనకి తోడుగా ఉన్నామని అర్థమయ్యేలా చెప్పాలి. కాసేపు తనని ఒంటరిగా వదిలి ఆ తర్వాత మాట్లాడదాం దాత్రి. సరే కేదార్. అయినా అత్తయ్య గారు దత్తత కార్యక్రమాన్ని ఆపడానికి, తన ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడలేదు. దత్తత ఆపడానికి పిన్ని ప్రాణాలు తీసుకోవాలని చూస్తుంది. యువరాజ్ తన ప్రాణాలు పణంగా పెట్టి శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఫోటో చూడకుండా ఆపుతున్నాడు. నువ్వేం చేసినా ఆ ఫోటో మీకెప్పటికీ దొరకదు. నన్ను దాటి మీరు ఆ ఫోటోని చూడలేరు. అసలు శ్రీవల్లి ఎవరు దాత్రి? శ్రీవల్లి ఎవరు దాత్రి? తనకి ఈ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి? శ్రీవల్లి వాళ్ళ అమ్మ గురించి ఈ కుటుంబానికి తెలియకూడదని ముగ్గురు ఎందుకింతలా ఆరాటపడుతున్నారు? ఎంత ఆలోచించినా అదే నాకు అర్థం కావట్లేదు. అత్తయ్య వాళ్ళకి శ్రీవల్లి అంటే కోపం ఉందని తెలుసు, కానీ మరీ ఇంత కోపం ఉందనైతే అనుకోలేదు. అత్తయ్య అంటే శ్రీవల్లిని చిన్నప్పుడే కలిసింది, కానీ 3 నెలల ముందు కలిసిన శ్రీవల్లి మీద నిషిక, యువరాజ్ ఎందుకింత కోపం పెంచుకున్నారు? ఫోటో చూశాక యువరాజ్ ఎందుకు శ్రీవల్లిని ఎంతలా ఆశయించుకుంటున్నాడు?